వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. 1793 చార్టర్ చట్టం, మొత్తం 6 చార్టర్ చట్టాల్లో 2 చెప్పాను. రెగ్యులేటింగ్ ఒకటి, పిట్స్ ఇండియా ఒకటి అయిపోయింది. ఇప్పుడు 1793 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార హక్కులను మరియు పాలనాధికారాలు మరొక 20 సంవత్సరాలు పొడిగించారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలను 20 ఇయర్స్గా పెంచుకుంటూ పోతున్నారన్నమాట. 20 సంవత్సరాలు అట్ట. దాన్ని పొడిగించడానికే ఈ చార్టర్ చట్టాలు తయారు చేశారు. ఈ చట్టం ప్రకారం మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. చూడండి, గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపైన వీటో అధికారం కల్పించారు. అంటే కౌన్సిల్ తీర్మానాలపైన వీటో అధికారం గవర్నర్ జనరల్ కల్పించారట. గవర్నర్ జనరల్ నేతృత్వంలో కౌన్సిల్లో చేసిన తీర్మానాలు సుప్రీంకోర్టు వద్ద రిజిస్టర్ చేయవలసి అవసరం లేదని పేర్కొన్నారు. అంటే గవర్నర్ జనరల్కు పూర్తిగా అధికారం ఇచ్చారన్నమాట. 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం ప్రకారం తేయాకు చైనాతో వ్యాపారం మినహాయించి మిగతా అన్ని అంశాలలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. చూశారుగా, చైనాతో వ్యాపారం తేయాకు తప్ప మిగతా అన్ని వ్యాపారాలు రద్దు చేశారు ఆధిపత్యాన్ని. ఈ చట్టం ప్రకారం దేశంలో ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయడానికి ప్రతి సంవత్సరానికి 1 లక్ష కేటాయించారు. చూడండి, ప్రాథమిక విద్యను 1813 చార్టర్ చట్టం ద్వారా ప్రాథమిక విద్యను వ్యాప్తి చేయాలని సంవత్సరానికి 1 లక్ష కేటాయించారు బడ్జెట్. భారతదేశంలో ఆంగ్ల విద్య వ్యాప్తి కొరకు క్రైస్తవ మిషనరీల రాకను అనుమతించారు. భారతదేశంలో ఆంగ్ల విద్యా వ్యాప్తి కొరకు క్రైస్తవ మిషనరీలు అప్పుడు వచ్చాయన్నమాట. అంటే వాళ్ళు విద్యా వ్యాప్తి కొరకు క్రైస్తవ మిషనరీలు అంటే వీళ్ళందరూ రోజు వచ్చారు కదా, ABM ఇలాంటివన్నీ మిషనరీలు వచ్చాయన్నమాట. అంటే విద్య కోసం అన్నమాట అనుమతించారు. మత వ్యాప్తి కోసం మిషనరీలకు స్వేచ్ఛ కల్పించారు. అంటే వాళ్ళ మతం వ్యాప్తి చెందటానికి క్రైస్తవ మతం వాళ్ళు విద్యను వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క మతానికి కూడా స్వేచ్ఛ కల్పించారన్నమాట. క్రైస్తవ మత ప్రచారానికి పునాది వేసిన చట్టంగా 1813 చట్టాన్ని భావిస్తారు. చూడండి, క్రైస్తవ మతం పునాది వేసిన చట్టం 1813 అన్నమాట. అంటే వీళ్ళు క్రైస్తవ మత వ్యాప్తి కోసం రాలేదు, విద్యను వ్యాప్తి చేయడానికి వచ్చారు. వాళ్ళు బాగా పనిచేశారు కాబట్టి, విద్యను వ్యాప్తి చేశారు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి వాళ్ళ యొక్క మత ప్రచారానికి అవకాశం ఇచ్చారు, స్వేచ్ఛ ఇచ్చారు వాళ్ళందరికీ. స్థానిక సంస్థలకు పన్ను వేసే అధికారం కల్పించారు. ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కును ఈ చట్టం కల్పించింది. చూడండి, స్థానిక సంస్థలకు పన్ను వేసే అధికారం కల్పించారు. ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు, హక్కును భూముల మీద హక్కును ఈ చట్టం కల్పించిందనమాట. మళ్ళీ 20 సంవత్సరాలు పొడిగించారు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని. 1833 చార్టర్ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేసిన చట్టం. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార గుత్తాధిపత్యం పూర్తిగా రద్దు చేశారన్నమాట. తేయాకు మరియు చైనాతో వ్యాపారానికి సంబంధించిన ఆంక్షలు తొలగించారు. తేయాకు మరియు చైనాతో వ్యాపారానికి సంబంధించిన ఆంక్షలు తొలగించారంటే పూర్తిగా వ్యాపార గుత్తాధిపత్యం పూర్తిగా రద్దు చేశారు. తేయాకు చైనాతో వ్యాపారం. ఇది కూడా ఈ చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ పేరును భారత గవర్నర్ జనరల్గా పేరు మార్చారు. చూడండి, 1833 చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ ద్వారా బెంగాల్ ద్వారా వీళ్ళు చేసే పరిపాలన మొత్తం భారత గవర్నర్ జనరల్గా పేరు మార్చారన్నమాట. మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ అంట. ఈ చట్టం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు తొలిసారిగా ప్రవేశం కల్పించారు. కంపెనీ ఉద్యోగాల్లో జాతి వివక్షతను రద్దు చేసిన చట్టం. చూడండి,
ఇంతకుముందు జాతి వివక్ష ఉన్నది. అంటే భారతీయులు నల్లోళ్ళు అనేవాళ్ళు అనమాట. ఆ జాతి వివక్ష అనేది 1833 చట్టం ప్రకారం తొలగించి ఈస్ట్ ఇండియా కంపెనీలో కూడా వీళ్ళకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే గవర్నమెంటల్ కంపెనీ అనమాట. గవర్నమెంట్ కంపెనీ లాగా వాళ్ళు రన్ చేసుకుంటున్నారు. అయితే ఉద్యోగాలు కూడా ఇచ్చారనమాట. భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేశారు. చూడండి, జాతి వివక్ష రద్దు చేశారు, బానిసత్వాన్ని కూడా రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వలన దీని అమలును వాయిదా వేశారు. చూడండి, బానిసత్వాన్ని రద్దు చేశారు ఈ చట్టం ప్రకారం. కానీ అతని వల్ల ఒప్పుకోలే లార్డ్ ఎలిన్బరో అంట. సివిల్ సర్వీసెస్ పరీక్షల యందు భారతీయులకు అవకాశం కల్పించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వలన ఇది విఫలమైనది. అంటే ఈ చట్టము బాగానే ఉంది, కానీ ఈ చట్టాన్ని అమలు చేయటంలో మనకు కొన్ని అడ్డంకులు వచ్చాయన్నమాట. సివిల్ సర్వీసెస్కు కూడా యూపీఎస్సీ అలాంటి పరీక్షలకు ఇండియన్స్కు అవకాశం కల్పించారు, కానీ దానికి బ్రేకులు వేశారనమాట. బానిసత్వం రద్దు చేశారు, దానికి బ్రేకులు వేశారనమాట. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో తొలిసారిగా ఒక లా మెంబర్కు ప్రవేశం కల్పించారు. గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమించబడిన మొదటి లా మెంబర్ లార్డ్ మెకాలే. అంటే న్యాయవాదులు అనమాట. గవర్నర్ జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక లాయర్ కూడా అవకాశం కల్పించారు. భారతీయ చట్టాలను క్రోడీకరించడానికి మొదటి లా కమిషన్ను లార్డ్ మెకాలే అధ్యక్షతన ఏర్పాటు చేశారు. అంటే ఈ చట్టాలను సవరించడానికి లా కమిషన్ కూడా లార్డ్ మెకాలే అధ్యక్షతను ఏర్పాటు చేశారు. లా కమిషన్ అధ్యక్షుడు అంటే లార్డ్ మెకాలే. ప్రస్తుతం 21వ లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్. ఓకే, ఇప్పుడు మారి ఉంటాడు. ఈ బుక్ పాతది కాబట్టి ఆ పేరు కనిపిస్తుందేమో. ఇప్పుడు లా కమిషన్ చైర్మన్ వేరే వాళ్ళు వచ్చి ఉంటారు. బాంబే మద్రాస్ గవర్నమెంట్ శాసన అధికారాలు రద్దు చేసి కౌన్సిల్తో కూడిన గవర్నర్ జనరల్కు సంపూర్ణ శాసనాధికారాలు లభించాయి. అంటే బాంబే మద్రాస్ గవర్నమెంట్ అధికారాలను కూడా కౌన్సిల్తో కూడిన రద్దు చేశారంట. బాంబే మద్రాస్ గవర్నర్ శాసనాధికారం రద్దు చేసి కౌన్సిల్తో కూడిన గవర్నర్ జనరల్కు అధికారం లభించేసింది. ఈ చట్టం కేంద్రీకృత పాలనకు తుదిమెట్టు వంటిది. కేంద్రీకృత పాలన అంటే అధికారాలన్నీ ఒకే చోట ఉంటుందన్నమాట. చివరి మెట్టు మాత్రమే. తర్వాత కేంద్రీకృత పాలన కూడా ఉండదు. తర్వాత 1853 చార్టర్ చట్టం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ను, లెజిస్లేటివ్ కౌన్సిల్ను వేరు చేశారు. చూడండి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ 2 రకాల కౌన్సిల్స్ ఉన్నాయి మనకి. ఏదన్నా ఉంది కదా, కార్యనిర్వాహక సభ మరియు శాసనసభ అనమాట. ఈ 2 రకాల సభల్లాగానే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్ను 2 రకాలు చేసేసారు. భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పునాది వేసిన చట్టం. చూడండి, మనకు పార్లమెంటు ప్రభుత్వం మంది. ఈ పునాది వేసింది 1853 చట్టమే. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించాలి. ఈ 2 కౌన్సిల్కి గవర్నరే బాధ్యత. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మన గవర్నరు కార్యనిర్వాహక శాఖకి, శాసనశాఖకి రెండింటికి బాధ్యత వహిస్తాడనమాట. గవర్నర్ జనరల్కు విస్తృతమైన అధికారాలు కల్పించారు. కరెక్టే. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో 1855లో పోటీ పరీక్షలు నిర్వహించారు. చూడండి, ఆ చట్టంలో ప్రతిపాదిస్తే దాన్ని ఒప్పుకోకుండా అక్కడ విఫలం చేశారనమాట. తర్వాత ఇక్కడ అవకాశం కల్పించారు. దాన్ని 1853 చట్టం అంటే 20 సంవత్సరాల తర్వాత పోటీ పరీక్షలు నిర్వహించారు. భారతదేశంలో మొదటిసారిగా శాసన మండలి ఏర్పాటు చేసిన చట్టం. శాసన మండలిని ఇప్పుడే ఏర్పాటు చేశారనమాట. ఈ 53 చట్టం ప్రకారం సివిల్ సర్వీసెస్పై మెకాలే కమిటీ వేశారు. చూడండి, సివిల్ సర్వీస్ అని ఎక్కడ బిట్టొచ్చినా లార్డ్ మెకాలే రావాలా, గుర్తుపెట్టుకోండి. లార్డ్ మెకాలే అంటే ఎవరంటే లా కమిషన్ చైర్మన్ అనమాట. లా కమిషన్ వచ్చినా, సివిల్ సర్వీస్ వచ్చినా లార్డ్ మెకాలే అనమాట. మొదటి లా కమిషన్ సిఫార్సు ప్రకారం ఈ కింది చట్టాలు చేయబడ్డాయి అనమాట.
సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859 చట్టం అన్నమాట. సిపిసి చట్టం, ఐపీసీ చట్టం, ఇండియన్ పెనల్ కోడ్ 1860. చూడండి, ఇండియన్ పెనల్ కోడ్ 1860లో చట్టం చేయబడింది అనమాట. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూడండి 1861. ఇవన్నీ సెక్షన్లు అనమాట. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టడానికి సెక్షన్లు ఉంటాయి కదా, అటువంటి సెక్షన్లు అనమాట ఇవి.